ఏంటి పిన్ని, చూడ్డానికి నీ కళ్ళు లేవా? ప్రేమలో పడిన మైకంలో ఒళ్ళు బలిసి మాట్లాడుతున్నావు నువ్వు భూమి. అర్ధరాత్రనక అపరాత్రనక ఈ తిరుగుళ్ళేంటే? ప్రేమలో పడ్డాక పెళ్లి కుదిరాక ఇలాగే ఉంటుంది. ఏ మా నాన్నని ప్రేమించావు కదా, ఆ మాత్రం తెలీదా? తెలీదే. ఎందుకంటే నీలాగా నేను బరి తెగించి తిరగలేదు. అపూర్వ, ఏంటా మాటలు? కూతురుతో మాట్లాడే పద్ధతిదేనా? సారీ బావా, కోపంలో నోరు తూలాను. ఈ ఇంటి పరువు పోతే అది నీకే కదా బావా అవమానం. అంత పరువు తక్కువ పనులు నేనేం చేయలేదు నాన్న. చేసావా లేదా అన్నది ఇక్కడ క్వశ్చన్ కాదు భూమి. ఆ గగన్కి మీ నాన్నకి పడదని నీకు తెలుసు. అయినా మీ నాన్న వాడితో పెళ్లికి ఒప్పుకున్నారు అంటే అది కేవలం నీ మీద ప్రేమతోనే. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు పిన్ని, అది నాకు తెలుసు. తెలుసు కదా, అయితే ఇది కూడా తెలుసుకో. వాడితో విచ్చలవిడిగా తిరగడం మానుకో. నా హద్దులు నాకు తెలుసు, అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు పిన్ని. హద్దు హద్దంటే అసలు నీకు అర్థం తెలుసా? పెళ్లికున్న ఆడపిల్ల గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదు అని అనాదిగా మనకొస్తున్న ఆచారం. ఎందుకు ఆ ఆచారం పెట్టారో అసలు తెలుసా? పొరపాటున పేట్ల మీద పెళ్లి ఆగిపోతే ఆ పిల్ల ఆ అబ్బాయితో బయటికి బాగా బాగా తిరుగుతూ ఉంటుందని, అలాంటి అపవాదు రాకూడదని. ఆగిపోయిన పెళ్లిని పీటల మీద ఏడుస్తున్న ఆ పిల్లని చూసి అందరూ అయ్యో పాపం అని జాలి పడాలి అని. కట్న కానుకల వద్ద గొడవలొచ్చి ఆగిపోయే పెళ్లిళ్ళు పిన్ని అవి. వాటికి మా పెళ్లికి సంబంధమే లేదు. ఎందుకు లేదనుకుంటున్నావు? మీ నాన్నకి శత్రువైన గగన్ని నువ్వు ప్రేమించావు. నీ ప్రేమ కంటే తన శత్రుత్వమే ఎక్కువ అనుకుంటే మీ నాన్నని అవమానించడానికైనా పీటల మీద పెళ్లి ఆపేయచ్చు కదా. నువ్వలాంటి భయాలేమీ పెట్టుకోకు పిన్ని, ఆయన అలాంటి వారేం కాదు. కాదని నువ్వంటే సరిపోదు భూమి. నీ ప్రేమ నీతో అలా మాట్లాడిస్తుంది. ఏమో, నన్ను అవమానించడానికి వాడు పెళ్ళి ఆపేయొచ్చేమో. ఆ భయం నాకు ఉందమ్మా. మీ నాన్న చెప్తున్నాకైనా నీకు అర్థమైందా భూమి? మా భయాలు మాకుంటాయేమా? చూడు, ఈ క్షణం నుంచి నువ్వు వాడితో పెళ్ళై వెళ్లిపోయేంత వరకు